హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెవరెండ్ డాక్టర్ కే పాల్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చేసిన దైవ సేవకులందరికీ, విశేషముగా తమిళనాడులో ఉంటున్న చెన్నై తెలుగు సేవకులకి, మరి ఆ విధంగానే తమిళ సేవకులకి ఎలాంటి విభేదం లేకుండా ఏర్పాటు చేయబడిన ఈ కాన్ఫరెన్స్ ని ప్రభు దీవించి ఆస్వాదించి రాబోయే 22వ తారీఖున జరగబోయే వైఎంసీ గ్రౌండ్ జరగబోతున్న ఆ మహాదృశ్యాన్ని ప్రభు దీవించి ఈ సేవకుల ద్వారా தேவனுடைய ராசன் கே பாலையா அவருடைய வீட்டுக்கு அழைப்பை ஏற்றுக்கொண்டு வந்திருக்கும் தெலுங்கு பாஸ்டர்ஸ் மற்றும் தமிழ் பாஸ்டர் அனைவருக்கும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நாமத்தினாலே வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். ఈ చెన్నై మహాపట్టణంలో దేవుని సేవకులు డాక్టర్ కే పాల్ ద్వారా ఈ నూతన సంవత్సరం గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు తీసుకురాబోతున్నారు. சென்னை மகாபட்டணத்திலே கே பால் ஐயா மூலமாக ஒரு பெரிய எழுப்புதலை ஆண்டவர் கொண்டு வர போகிறார். ఇది దేవుని యొక్క సంకల్పం, இது ஆண்டவருடைய சித்தமாய் இருக்கிறது என்று நாம் దేవుని చిత్తమైనది కాబట్టి తోమా ఎక్కడ రక్తము చిందించాడు, ஆண்டவருடைய சித்தம் இருப்பதால் தோமா எங்கே ரத்தத்தை சிந்தினாரோ అదే స్థలంలో నుంచే దేవుడు ఒక అగ్నిని దేవుడు పుట్టిస్తున్నాడు. அதே இடத்திலிருந்து தேவன் வல்லமையான அக்கினியை புறப்பட செய்கிறார். కే పాల్ గారి యొక్క హృదయంలో కూడా అదే ఒక వాంఛ, தேவபாலையா அவருடைய இதயத்திலும் இதே போன்ற ஒரு வாஞ்சை உள்ளது. ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ, எத்தனையோ நாடுகள் இருப்பதாலும், ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికీ, அதே பகுதிகள் இருந்தாலும் చెన్నై పట్టణాన్ని ఎందుకు కే పాల్ గారు ఎన్నుకున్నారంటే, சென்னை பட்டணத்தை ஏன் கே பாலையா ஏற்றுக்கொண்டார் என்றால், చెన్నై పట్టణం మీద కే పాల్ గారికి గొప్ప ప్రేమ ఉంది. சென்னை பட்டணத்தின் மேல கே பாலையா அவர்களுக்கு ஒரு பெரிய அன்பு உள்ளது. తమిళనాడులో ఉండే ప్రజల మధ్య కే పాల్ గారికి ఒక గొప్ప విశేషమైన అభిమానం ఉంది. தமிழ்நாட்டில் உள்ள மக்கள் மேல கே பாலையா அவர்களுக்கு விசேஷ அன்பு உள்ளது. అందుకొరకే తమిళనాడు కే పాల్ గారు ఎన్నుకున్నారు. இதற்கொண்டு கே பாலையா தமிழ்நாட்டில் இப்படி ஒரு மாநாட்டை ஏற்படுத்தினார். 2002 సంవత్సరంలో 2002வது வருஷத்திலே 1997 సంవత్సరంలో 1997வது வருடத்திலே ఈ చెన్నై మహాపట్టణంలో సీరణ రంగంలో కుడికి నిర్మించినప్పుడు சென்னை மகாபட்டணத்திலே சீரணி அரங்கத்திலே குடிநீர் நடைபெற்ற பொழுது లక్షలాది మంది జనాంగము పరుగులెత్తుకుని వచ్చారు. அநேக மக்கள் அந்த கூட்டத்துக்கு ஆஜரானார்கள். ఆ సీరణ అరంగమంతా కూడా சீரன் அரங்கம் முழுவதும் ఇసుకేసిన రాళ్ళ அங்கே மக்களால் கூடப்பட்டது. ఆ విధంగా జనాన్ని దేవుడు నడిపించాడు. அப்படிப்பட்ட ஒரு பெரிய சமூகம் அந்த கூட்டத்திலே வரப்பட்டது. ఈ 2020 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున కూడా இந்த வருட பிப்ரவரி 22ஆம் நாளிலே கூட నందన వైఎంసీ గ్రౌండ్ పూర్తిగా నింపబడాలి. నందన వైఎంసీ முழுவதுமாக ஆத்மக்களோடு நிரப்பப்பட வேண்டும். చేతులు పైకెత్తి గంభీరంగా దేవునికి స్తోత్రం చేయాలి. ఆండవரை తుదిపోం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జపం பண்ணுவோம். ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు నాయన. వేలాది సంకల్పము బట్టి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసము 9వ తారీఖు నాటి సేవకులు మా ప్రియులు డాక్టర్ కే పాల్ గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ బట్టి స్తోత్రాలు నాయన. ఈ గుడిగా మా దేశానికి, మా ప్రజలకు, మా సంఘాలకి నూతనమైన బుద్ధిని మీరు తీసుకురావడం ప్రార్థిస్తున్నా నాయన. ఈ ఆర్గనైజింగ్ కమిటీని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో మీ సేవకులని రెవరెండ్ డాక్టర్ యేసుపాదమ్మ గారి బట్టి స్తోత్రాలు, రెవరెండ్ డాక్టర్ దేవ సహాయమ్మ గారి బట్టి స్తోత్రాలు నాయన. ఆ రీతిగా చెన్నై పట్టణంలో సనాడ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉంటున్న బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎడ్సన్ బట్టి వందనాలు తెలుస్తున్నాం స్వామి. వారి ఆధ్వర్యంలో వారిని మీరు ఎన్నుకొని ప్రాంతానికి తీసుకుని వచ్చి ఏర్పాటు చేస్తున్న ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు నీ మహిమతో నింపండి, మీ తేజస్సుతో నింపండి. ఈ గుణాలంతా పరిశుద్ధాత్మనే కూడా నీ ప్రశ్నత, నీ నడవడిక, నీ క్రియలు ఈ స్థలంలో అనేకులు అనుభవించడం చేసి మీరే ఆత్మక్ష వహించి ఆరంభం నుండి ముగింపు వరకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని రక్షకుడి మోచకుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.